అర్థమైతే లేదు. ఇవాళ ఫిబ్రవరి 1 గ్రూప్ 1 జాబ్స్ ఇస్తారా? గతంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల మేనిఫెస్టోలోను చెప్పిన కాంగ్రెస్ ఫిబ్రవరి 1 కావడంతో నిరుద్యోగుల్లో ఆశలు. గ్రూప్ 1 పరిధిలోకి వచ్చే వివిధ విభాగాల ఉద్యోగాలను 2024 ఫిబ్రవరి 1న భర్తీ చేస్తామని గతంలో కాంగ్రెస్ చెప్పింది. ఎన్నికల సమయంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో మొదటి అంశంగా గ్రూప్ నియామకాలను ప్రస్తావించింది. అభయహస్తం మేనిఫెస్టోలో 41 పేజీలో ఈ అంశాన్ని పొందుపరిచారు. మరి అందులో చెప్పినట్టుగా ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపడతారా? ఇగో ఇదే జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ దిక్కులేదు. రాగానే ప్రభుత్వంలో రాగానే 10 రోజులలో జాబ్ క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పింది. జాబ్ క్యాలెండర్ దిక్కే లేదు. ఇగో గ్రూప్ 1 నియామకాలు ఫిబ్రవరి 1, 2024 అన్నారు. ఏది 41 పేజీల. ఇది ఉన్నది మన దగ్గర. మనం ఒట్టిగా మాట్లాడకూడదు. ఏది ఉన్నా ఆధారాలతో మాట్లాడాలి. ఇగో గిది ప్రజలారా 41 పేజీల కనబడుతుందా? 41 పేజీల పైనే ఇచ్చిండ్రు. 1వ తారీఖు 2వ నెల 2024లో గ్రూప్ 1 నియామకాలు చేపడతాం అని చెప్పిండ్రు. ఏమని ఉన్నది ఇలా? డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఆర్టీఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్, జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్, వీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్స్ ఫినాన్స్. ఇగో ఇన్నున్నాయి. గ్రూప్ 1 నియామకాల కింద ఇన్నున్నాయి. ఇన్ని విభాగాల్లో పోస్ట్ ఉన్నాయి. ఏది ఎప్పుడు ఎత్తానన్నాడు? ఫిబ్రవరి 1వ తారీఖే. ఇవాళ అయిపోయింది. రేపు ఎత్తావా? రేపు వస్తుందా పేపర్కి? చేపడుతున్నాం ఇవి అన్నట్టు వస్తుందా? రేవంత్ రెడ్డి గారు 7,000 ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకున్నావు. నీ ఘనతే అన్నాడు చెప్పుకునేదానికి నీకు ఏమాత్రం సిగ్గు కానీ కనీసం ఆత్మపరిచీల కానీ లేదు. నీ ఘనతగా చెప్పుకుంటాను. అది మరి గివాన్ని ఎత్తావా? ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం అయితే వేయలే. ప్రజలారా భ్రమపడద్దు. ఇవి కేసీఆర్ ఇచ్చిన 7,000 ఉద్యోగాలు. అది రేవంత్ రెడ్డి వేసిన నోటిఫికేషన్ కాదు. మరి ఇగో ఫిబ్రవరి ఈ రోజు 1వ తారీఖు అయిపోయింది. 7వ తారీఖు నేను సంతకం పెట్టంగా 8వ తారీఖు 2 లక్షల రుణమాఫీ అన్నావు. అది దిక్కులేదు. 60 రోజులకు దగ్గర వస్తుంది నీ పాలన. ఇంకా 40 రోజులు ఉన్నది. 3 నెలలనే అన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపం. 3 నెలలనే అన్ని అయిపోతాయి. మంత్రదండం ఉన్నది మా చేతిలో. కేసీఆర్ దగ్గర మంత్రదండం లేదు, మా దగ్గర మంత్రదండం ఉన్నది అంటే ఏది ఆ మంత్రదండం? ఏడమాయం అయిపోయింది.